Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ అంటే LCM సబ్జెక్ట్ MBA 4th సెమిస్టర్లో ఎవరైతే హ్యూమన్ రిసోర్స్ స్పెషలైజేషన్ తీసుకున్నారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో క్విక్గా ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అసలు ఈ సబ్జెక్ట్లో అనేది సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ప్రిపరేషన్ మొత్తం అయ్యాక వీడియో చూస్తే మీకు ఇంకా బెటర్ అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ 60 మార్క్స్ పేపర్, 25 మార్క్స్ ఇస్ ద పాసింగ్ మార్క్స్. ఓకేనా? ఇది చాలా చాలా జనరల్ సబ్జెక్ట్ అనమాట. సో ఎగ్జామ్కి ఒక 1 డే బిఫోర్ మీరు బ్యాటింగ్ చేసినా కూడా ఈజీగా మీకు టాపిక్స్ అనేది అర్థమైపోతాయి. ఎందుకనంటే ఇక్కడ మనం 90% ఆఫ్ ది కాన్సెప్ట్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ది లీడర్షిప్. ఒక లీడర్ ఎలా ఉండాలి, ఎందుకంటే ఒక లీడర్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ అందరూ అంతే ఉంటారు కదా. పెద్దవాళ్ళు ఏం తప్పు చేసి చిన్నవాళ్ళు కూడా అదే తప్పు చేస్తారు కదా. సేమ్ అట్లనే ఒక ఆర్గనైజేషన్లో, ఒక బిజినెస్లో కానీ, ఒక ఫర్మ్లో కానీ ఈ లీడర్షిప్ మేనేజ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, ఓకేనా? లీడర్షిప్ అనే పర్సన్ ఎలా ఉండాలి, చేంజ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, అంటే ఒక లీడర్ వల్ల ఎన్వైరన్మెంట్ అంతా ఎలా చేంజ్ అవుతుంది అనే ఒక కాన్సెప్ట్తోని మనం ఈ సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో క్విక్గా రివైజ్ చేస్తానంటే ఓవరాల్గా మనం సబ్జెక్ట్లో మోస్ట్ కీ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి ఇంపార్టెంట్ అవి మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్క టాపిక్ అయితే నేను డిస్కస్ చేయను. ప్రిపరేషన్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూడండి. ఓకే? సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ది లీడర్షిప్. ఏ లీడర్షిప్ అంటే ఏంటి, ఒక లీడర్ అంటే ఎవరు? ఏ లీడర్ ఈజ్ అ పర్సన్, okay, who should be very able to accept the situations. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా he or she, ఎవరైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైతే లీడర్ ఉంటారో he should be capable of doing everything. ఒక లీడర్ అనేటోడు కమ్యూనికేటెడ్, మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, ఎక్స్ట్రోవర్షన్ ఉండాలి. ఒక లీడర్ సిగ్గుపడుకుంటూ కూర్చుంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎలా ఉంటుంది? ఎస్, కమ్యూనికేషన్ బాగుండాలి కదా. ఫిజికల్ అపియరెన్స్ కూడా మంచిగా ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ కూడా ఉంటాయి దీనికి కూడా. హ్యుమానిటీ ఉండాలి, హ్యూమిలిటీ ఉండాలి ఒక పర్సన్కి. ఒక రాక్ లాగా ఉండొద్దు. ఫీవర్ వస్తున్నా కూడా నువ్వు వర్క్ చెయ్యి, నువ్వు చెయ్యి అని అంటే హీఈస్ నాట్ అ గుడ్ లీడర్. ఎస్, చెరిష్మాటిక్ లీడర్ అని అంటాం. చెరిష్మాటిక్ లీడర్ ఈజ్ అ పర్సన్. ఎందుకు మనం ఆ పర్సన్ చెరిష్మాటిక్ అని అంటామంటే గుడ్ ఎన్వైరన్మెంట్స్, గుడ్ క్వాలిటీస్ అన్నీ తనలో ఉంటే వాళ్ళని మనం చెరిష్మాటిక్ లీడర్ అంటాం. హీఈస్ వెరీ అ చెరిష్మాటిక్ లీడర్, షీఈస్ వెరీ అ చెరిష్మాటిక్ లీడర్ అని అంటాం కదా. సేమ్ అలా. ఓకేనా? సో ఒక చెరిష్మాటిక్ లీడర్ లాగా ఉండాలంటే హ్యుమానిటీలోనే ఉండాలి, వర్క్ని ఎన్ఫోర్స్ చేసేటట్టుగా ఉండాలి, హ్యూమిలిటీ అంటే ఎకనామికల్గా, ఎమోషనల్ అర్థం చేసుకునేటట్టుగా, అంటే వాళ్ళ సబార్డినేట్స్తోని మంచిగా మూవ్ ఆన్ అయ్యేటట్టుగా ఉండాలి. మనకి ఎందుకు వర్క్ వచ్చినామా చేసినామా పోయినామా అన్నట్టు కాకుండా హౌ హీ నీడ్ టు డూ రెస్పాన్స్ ఇట్ అనేది చూడాలి. ఓకే? సో అలాంటి కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుంటాము. ట్రేట్స్, వాట్ ఆర్ ద బేసిక్ ట్రేట్స్ దట్ లీడర్ షుడ్ హ్యావ్, దాని గురించి నేర్చుకుంటాము. బిహేవియర్ ఎలా ఉండాలి ఒక లీడర్షిప్ది. ఓకేనా? ఇంతకుముందుగా మనం చెప్పుకుందాం బిహేవియర్ ఎలా ఉండాలి. కామ్గా, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ వీడే భయపడ్డాడు అనుకోండి, వాళ్ళ కింద ఉన్న అందరు కూడా భయపడతారు కదా. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా హీ నీడ్ టు డయాగ్నోసిస్ ద ప్రాబ్లమ్. ఓకేనా? ఆర్గనైజేషన్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, దేనివల్ల ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది అనేది చూసుకొని పీస్ ఆఫ్ మైండ్తోని వాళ్ళ యొక్క సైకాలజికల్ టెస్ట్ని అన్నిటిని యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క థింగ్స్ అనేటివి, ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసే కేపబిలిటీ అనేది లీడర్షిప్లో ఉంటుంది. ఓకేనా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ క్వాలిటీ. నెక్స్ట్ జోహారీ విండో అనే ఒక కాన్సెప్ట్ని మనం నేర్చుకోవడం జరిగింది 5th యూనిట్లో. ఈ జోహారీ విండోలో మనకి 4 బ్లాక్స్ లాగా ఉంటాయి. ఓకేనా? ఓపెన్, బ్లైండ్, అన్నోన్, హిడెన్ అన్నట్టు ఉంటుంది. ఓపెన్ అంటే ఏంటి అని అంటే నాలో ఉన్న క్వాలిటీ నాకు తెలుసు, మీకు తెలుసు. నేను ఒక యూట్యూబర్ అని నాకు తెలుసు, మీకు తెలుసు. ఎస్ అవును, అది ఓపెన్ బ్లాక్ అంటారు. బ్లైండ్ బ్లాక్ అంటే ఏంటంటే నాలో ఉన్న క్వాలిటీ ఏందో నాకు తెలీదు. ఒక క్వాలిటీ ఉంది, నాకు తెలీదు, మీకు కూడా క్వాలిటీ తెలీదు, ఇద్దరికీ అది హిడెన్ లాగానే ఉంది. ఓకేనా? దాన్ని మనం బ్లైండ్ అంటాం. నెక్స్ట్ అన్నోన్.
అన్నౌన్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం షార్ట్ టెంపర్ గర్ల్ అనుకోండి, నాకు తెలియదు ఆ విషయం, నేను కోపంతో తిట్టేస్తాను అనమాట. మీ అందరికీ తెలుసు ఆ విషయం, అరే ఈమె షార్ట్ టెంపర్ అని చెప్పేసి, బట్ నాకు తెలియదు. దట్ ఈస్ కాల్డ్ అన్నౌన్. సో ఇలాంటి నీకు బ్లాక్స్ లాగా ఈ జోహారీ విండో అనేది 4 బ్లాక్స్ లాగా చెప్పడం జరిగిందనమాట. సో ఎగ్జామ్లో కూడా వెన్ యూఆర్ రైటింగ్ దిస్ ఆన్సర్ జస్ట్ మేక్ ఇట్ ఎ బ్లాక్ టైప్ ఆఫ్ యువర్ డయాగ్రామ్. ఓకేనా? ఓపెన్, క్లోజ్, హిడెన్, అన్నోన్ ఇట్లాంటివన్నీ చెప్పి మీరు దాని గురించి ఎలాబొరేట్ చేసుకుంటూ రాయండి. ఓకేనా? నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ 6/3/5 మెథడ్ అని అంటాం. అంటే ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, ఇందులో ఏముంటుందంటే ఈ లాల ప్రకారంగా ఏం చెప్తారంటే 6 మనుషుల దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 మనుషులు ఉన్నారు, ఇట్లా ఒక 6 మెంబర్స్ ఉన్నారు, అది 6. 3 అంటే ఒక్కొక్క పర్సన్కి 3 ఐడియాస్ జనరేట్ చేసుకోమని చెప్పాలి. ఫస్ట్ పర్సన్కి 3 ఐడియాస్ జనరేట్ చేసినాం, ఈ జనరేట్ చేసిన ఐడియాస్ని సెకండ్ పర్సన్కి షేర్ చేయాలి. ఈ 3 ఐడియాస్తో పాటు వీడు కొత్తగా కొన్ని ఐడియాస్ని చెప్పాలి. సో టోటల్ 6. ఈ 6 పోయి ఇటు పోతాయి, వీడు చేసినాక 9 అయితే, 9 పోయి ఇంకా 3 అయితే 12 అయితే, అట్లా ఒక 6 మెంబర్స్ దాకా పాస్ చేయాలి. సో 3 ఐడియాస్తో పాస్ చేయాలి. లాస్ట్కి వచ్చిన ఆప్షన్స్లో 5 ఆల్టర్నేటివ్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్లో డిస్కస్ చేసుకొని ఆ ఒక ప్రాసెస్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు మీ డెసిషన్స్ అనేది ప్రాపర్గా తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి వేరియస్ కాన్సెప్ట్స్, జనరలైజ్డ్ కాన్సెప్ట్స్ మీ ఈ సబ్జెక్ట్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఇలా మీరు ఈ లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఐ హోప్ దాట్ యూ హ్యావ్ గాట్ క్లారిటీ. If you are having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in the next video. Bye bye everyone.